తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కొత్త చైర్మన్గా బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్గా పన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ ఎన్నికయ్యారు. వీరిని భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ కొత్తపేట్ మారుతినగర్లోని తెలంగాణ బ్రాహ్మణ సమాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న నిధులు, భవనాల అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని బసవరాజు శ్రీనివాస్ తెలిపారు. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని వైస్ చైర్మన్ పన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ పేర్కొన్నారు. టాస్క్ ఏదైతే ఉందో అది మామూలుది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలను మేము నిందించాం. ఎందుకనంటే వాళ్ళు ఏ రకంగా ఫెయిల్ అయ్యారు అనేది పబ్లిక్ ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నారు. ఏ రకంగా ముందుకు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఇక్కడి నుంచి అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమందరం కూడా ఒక పని చేసే ప్రభుత్వంగా, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అని తెలియజేయడానికి మేమందరం కూడా ఇవాళ కృతనిశ్చయంతో ఉన్నాం. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరం కలిసి ఇందాకే చెప్పాను నేను, మా బంధం అనేది ఒక ఫెవికాల్ బంధం లాంటిది. దీంతో మేము ముందుకెళ్ళి మ్యాక్సిమం బ్రాహ్మణుల్ని ఇప్పుడు ఉన్న అణగారిన వర్గాల్లో తీసుకుంటే ఎస్సీల కంటే కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో కొన్ని ఏరియాల్లో బ్రాహ్మణులు బతుకుతున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా పూరెస్ట్ ఎవరైతే ఉన్నారో కూడా బ్రాహ్మణులే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఇవాళ పెట్టిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న టాస్క్ ఏదైతే ఉందో అది బ్రాహ్మణ పరిషత్ నేను చైర్మన్గా, మా పన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారు వైస్ చైర్మన్గా మేము బ్రాహ్మణ్యానికి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేయాలని మేము డిసైడ్ చేస్తూ మేము శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నది. అదేవిధంగా తెలంగాణలో ఫామ్ చేసి దాన్ని ఆ సొసైటీని సెల్ఫ్ సఫిషియెంట్ చేసి మేము ఆంధ్ర కూడా పోయి దాని మీద స్టడీ చేసి వచ్చి అది ఫామ్ చేయాలనే ఒక ఆలోచన. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నిధుల గురించి కానివ్వండి, అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు కన్స్ట్రక్షన్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అపరకరణాల భవనాలు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఆఫీస్కి వెళ్ళి అవన్నిటి మీద అవగాహన తెచ్చుకొని తర్వాత గౌరవనీయులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని, సందీప్ సుల్కాటి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని కూడా కలిసి అన్ని కూలంకుషంగా వారితో డిస్కస్ చేసి